7 అంశాలకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు సిఆర్పీ పిలిపించేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మందడం, రాయపూడి, పిచ్చుకలపాలెంలోని ఫైనాన్స్ స్పోర్ట్స్ సిటీలో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ఎఫ్పీ పిలువనున్నారు. ఇక అమరావతిలో నిర్మించే 5 స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సిఆర్డీఏ ప్రతిపాదనకు అథారిటీ ఆమోదం తెలిపింది. మందడం, తుళ్లూరు, లింగాయపాలెంలో 2.5 ఎకరాల చొప్పున 4 చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబీఎస్ అంగీకారం లభించింది. ప్రకాశం బ్యారేజ్ ఎగువన డిస్టిలేషన్ ప్రక్రియ చేపట్టి ఇసుక తవ్వేందుకు అనుమతి ఇచ్చింది. వచ్చే 2 ఏళ్లలో రాజధాని నిర్మాణానికి 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అంచనా వేశారు. అలాగే భూముల కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు కూడా అథారిటీ ఆమోదించింది. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 50వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మంత్రి నారాయణ, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి రాజధాని పక్కన పడేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక లీగల్ హర్డిల్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేయడానికి 8 నెలల సమయం పట్టింది. అది పూర్తయిన తర్వాత టెండర్లు పిలిచి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. దాదాపు 10,000 మంది ఈరోజు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. ఏదైతే టార్గెట్ పెట్టామో ఆ టార్గెట్ ప్రకారం 3 సంవత్సరాల్లో ఈ యొక్క 360 కిలోమీటర్ల రోడ్స్ కావచ్చు, 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్ 5 కావచ్చు, అసెంబ్లీ 250 మీటర్స్ అసెంబ్లీ కావచ్చు, లేదా 7 అంతస్తుల హైకోర్టు బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు అథారిటీలు ఏంటంటే, అయితే ఈ ఏరియా ఏదైతే 34,000 ఎకరాల రైతుల దగ్గర తీసుకున్నామో గత